కొడుకువిరా. నీవు నా గొప్ప సంతానం. కానీ నువ్వు ఎందుకు ధర్మానికి విరుద్ధంగా నిలుస్తున్నావు? పాండవులు నీ సోదరులు, నీ కుటుంబం. నువ్వు దుర్యోధనుని పక్కన ఉంటే అపకీర్తి పాలవుతావు. నా మాట విను నాయన. పాండవుల వైపు యుద్ధం చేయి. నువ్వు కన్న తల్లి ప్రేమ నాయన. ఏం చేయమంటావు? నువ్వు అధర్మం వైపు నిలబడటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. పుత్ర ప్రేమ, మాతృ ప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకు సూతనందరి పైన. మరి ఇంత ప్రేమను నాడు ఎక్కడ దాచావమ్మా? ఆనాడు అస్త్ర విద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా, సూతుడా, కులహీనుడా అంటూ అగ్ని సమ్మెట లాంటి మాటలతో నా అభిమానాన్ని బద్దలు కొడుతుంటే, కాదు కర్ణుడు సూతుడు కాడు, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయినాడు. ఈనాటి నీ మాతృప్రేమ ఏ కాశంలో కలిసింది తల్లి? ఏమమ్మా, ధర్ముడికి యుధిష్ఠుని కన్నావు, పవనుడికి భీముని పొందావు, ఇంద్రుడికి అర్జునుని మోసావు. ఇవి అన్ని ఇష్టమయ్యాయి. కానీ లోక సాక్షి కర్మ సాక్షి అయిన భాస్కర వల్లభుడు నా కొడుకు అని చెప్పుకోవడానికి నీకు మనసు రాలేకపోయిందా తల్లి? కనీసం ఎవరో దిక్కులేని బిడ్డ నాకు దొరికాడని మీ పెద్దలకు చెప్పి నీ సంయమించి లాలించి ఉంటే నా బ్రతికిలా నా కల్పికిన కలేపురం అయి ఉండేదమ్మా. ఏడవకమ్మా, ఏడవకు. ఇప్పుడు ఏడ్చి మాత్రం ప్రయోజనం ఏముంది? జరిగిందేదో ఏనాడో జరిగిపోయింది. నిజానికి ఇవాళ నాకెంతో ఆనందంగా ఉందమ్మా. నా తల్లి, నన్ను కన్న తల్లి, ఇన్నాళ్ళుగా నాకు దూరంగా ఉన్న తల్లి, నా ప్రభుకు శత్రువులు హెచ్చరించుతున్న పాండవుల కన్న తల్లి నా వద్దకు, ఒక కూతురిగా బ్రతుకుతున్న నా వద్దకు వచ్చి, నాయనా కర్ణ, నీవు నా బిడ్డవురా అని అంటుంటే నా ఆనందాన్ని ఎలా చెప్పుకున్న తల్లి? నీ పలుకులు విని సంతోషంతో పొంగిపోతున్న నా చెవులు కర్ణుడు అన్న నామధేయాన్ని సాధకం చేస్తున్నాయి. మాత చాలు, మాత చాలు, ఈ జన్మకి చాలు. ఇక నా వంశాన్ని కానీ నా నచ్చాను కానీ ఎవరు గుర్తించట్లేదు. సమస్త గ్రహచక్రమయకమే కర్ణా, నువ్వు సూతుడు అన్నా నేనేమీ బాధపడనమ్మా. అదేమిటమ్మా, నవ్వులు చిందించాల్సిన సమయంలో ఆ విషాద ఛాయలేమిటమ్మా? ఏం కావాలో కోరుకో తల్లి, కోరుకో. నీలాల నింగిలోని నక్షత్రాన్ని చూసి మాల చేసి ఇవ్వనా? నటరాజు జనులో నడియాడే బాలచంద్రుని నీ పాదాల ముందు దింపనా? లేక నీకు గతి పడించిన ఆ యముణ్ణి పడగొట్టి మా పిన తండ్రి శ్రీ పాండురాజుల వారిని తిరిగి కొని రమ్మంటావా? ఏం కావాలో కోరుకో తల్లి, కోరుకో. ఏమిటమ్మా నువ్వు అనేది? కౌరవులను వదిలి పాండవులతో చేయి కలపమంటావా? అమ్మా, ఆ దుర్యోధనుడు లేకపోతే ఈనాడు ఈ కర్ణుడు నీ ముందలా నిలిచేవాడమ్మా. ఏనాడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. కౌరవ సామ్రాజ్యాన్ని ఏలమని మక్కడం లేని మహాధికారులు నమస్కారం ఇచ్చిన నా సుయోధనుడు పాండవులతో సమరానికి శోధునికి సైన్యం ఎంత అంటే ఇంత అని. కర్ణుడే నా సైన్యం, నా బలం, నా ప్రాణం. కర్ణుడే నేనే కర్ణుడు అని చాటిన మహామానసుడమ్మా నా రాజు. అమ్మా, తన భార్య కొంగులాగిన నా తప్పిదాన్ని కూడా స్వీకరించి నా పక్షాన తన భార్యకు క్షమాపణ చెప్పుకున్న స్నేహమూర్తమ్మా నా కౌరవాన్వయుడు. అటువంటి రారాజును పిలిచి పాండవులతో చేయి కలిపి నెయ్యాని కయ్యం చేసుకునేంత మందుని కానమ్మా. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. నా నెత్తురు అతనిచ్చిన పానీయం, నా కన్నలు అతనిచ్చిన ఆహారం, నా మేధస్సు అతని శ్రేయస్సు, ఈ ఒక్కటి తప్ప ఏం కావాలో కోరుకో తల్లి, కోరుకో. ఏమిటమ్మా, ఆజిరంగంలో పాండవులను వధించరాదా? అమ్మా, కుత్తుకను కోసిలను పాడమంటున్నావా తల్లి? మాటిచ్చాను, మాట నిలబెట్టుకుంటాను. ధర్మరాజు పాపం శాసాలతో తప్ప శశాలతో పరిచయం లేనివాడు, అతని వధించను. భీముడు అడ్డుపడి ఆవాహించేస్తాడే కానీ అస్త్రాల సంగతి అసలే పట్టదు. అతని వధించడం మాకే అవమానం. మాద్రేయులు పచ్చి రాని ప్రాయం, మా అస్త్రాభ్యాసం లేదు వారి ప్రాయం. ఇక మిగిలింది అర్జునుడు, హరి హృద్యభంజనుడు. అమ్మా, అర్జునుడు ఏదైతే నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు వహిస్తాడు. ఇక మిగిలేది అర్జునుడా కర్ణుడా అనేది ఆ దైవ నిర్ణయం. అమ్మా, అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ నకుల సహదేవులు 5. అదే అర్జునుడు కూలితే
ధర్మ భీమార్జునకు సహదేవులు 5, 6 బిడ్డల కన్నా తల్లి నీ కొడుకులు 5. సెలవు మాత సెలవు.